హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయం. మా ఛానల్ చూడగానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. విషయానికి వస్తే కుంభరాశి వారికి 2024లో గడిచిన 11 నెలలు ఒక ఎత్తు. ఈ డిసెంబర్లో ఎన్నో శుభకార్యాలు, మంచి ప్రయోజనాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి చూసుకుంటే జనవరి నుంచి నవంబర్ దాకా స్టూడెంట్లకు అనేది ప్రతి విషయాల్లో ఇబ్బందులు, అలాగే కళ్యాణంలో కూడా కుంభరాశి వారికి వెనకబాటు తరాలు, వివాహం విషయాల్లో ఇబ్బందులు, చదువుకునే విద్యార్థులు కూడా చదువు విషయాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు. ముఖ్యంగా వీటిలో ప్రేమికులకి ఈ సంవత్సరం అలా కలిసి రాలేదనే చెప్పాలి. కుంభరాశి వారికి ప్రేమించుకొని ఎంతో గాఢమైన ప్రేమలో ఉన్నవారు కూడా అనవసరమైన ఇబ్బందులు, సంబంధం లేననేది గొడవల్లో విడిపోవటాలు, ఒకళ్ళు అర్థం చేసుకోకుండా ఉంటాలు, కారణం లేని గొడవలు అనేది రేకెట్టడాలు ఈ సంవత్సరం మొత్తం గడుచుకుంటూ వచ్చినాయి. ముఖ్యంగా తాగుబోతులు చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి వ్యసనానికి లోబడిపోయి జీవితాన్ని ఎంతో అనేది నాశనం చేసుకుంటారు. ఈ 11 నెలలు వాళ్ళకి అనేది మంచిగా జరగలేదనే చెప్పాలి, ఏది కలిసి రాదనే చెప్పాలి. భార్యాభర్తల విషయాలు చూసుకున్నా ప్రతి విషయాల్లో గొడవలు, కోర్టు సమస్యలు, కుటుంబ కలహాలు, ఇబ్బందులు గడుచుకుంటూ వచ్చినాయి. అలాగే సంతానం అనేది లేని వారికి, కుంభరాశి వారికి ఈ డిసెంబర్లో ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంది. అలాగే స్త్రీని దూరం చేసుకున్న ప్రతి ఒక్కరు ప్రేమికులకు కావచ్చు, స్త్రీ పురుష ఇబ్బందులు చికాకులు జరిగిన వాళ్ళకి కావచ్చు, ఈ డిసెంబర్లో కలిసే యోగం ఉంది. ఈ డిసెంబర్ గడిచాక మళ్ళీ 18 నెలల దాకా కుంభరాశి వాళ్ళకి అనేది ప్రతి విషయాల్లో వాయిదాలు ఎదురవుతాయి. ఈ 11 నెలల్లో సమస్యల్లో, ఇబ్బందుల్లో పడుతున్న వ్యాపారస్తులకు కావచ్చు ప్రతి విషయాల్లో ఎదుగుదల అనేది రాబోతుంది. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి డిసెంబర్ అనేది ఒక వరమనే చెప్పాలి. ఈ డిసెంబర్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఈ సంవత్సర ఆఖరిలో ఎన్నో లాభాలు గడించబోతున్నారు. అలాగే విద్యార్థులు కూడా విద్యలో కావచ్చు, పరీక్షల్లో కావచ్చు ముందుకు సాగబోతున్నారు. చదువు విషయాల్లో విదేశాలు వెళ్ళే వాళ్ళకి ఈ డిసెంబర్ నెల చాలా మంచిదనే చెప్పాలి, ఒక అక్షయ పాత్రలాదనే చెప్పాలి. చదువు విషయాల్లో విదేశాలు వెళ్ళే ప్రయాణాలు, వీసాల గురించి చేసే వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ డిసెంబర్లో చాలా మంచి జరగబోతుంది. అలాగే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువు గారికి ఏదైనా సమస్య ఉంటే సంప్రదించండి. ఇంకొక విషయం, ఈ 11 నెలలు శని వెంటాడుతూనే ఉంది కుంభరాశి వారికి. జనవరి నుంచి మొదలయ్యి నవంబర్ దాకా ఇబ్బందులు, సమస్యలు చదువుకున్న వాళ్ళకి కావచ్చు, కుటుంబీకులకు కావచ్చు, ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎంత పెట్టుబడి పెట్టినా వెనకబడుతూనే ఉన్నారు. నష్టాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. కానీ ఈ డిసెంబర్లో అలాంటి ఇబ్బందులు పడాల్సిందేమీ లేదు, ఆలోచించాల్సిన అవసరమే లేదు. కరాఖండిగా ప్రశాంతంగా ఎంత పెట్టుబడులైనా డిసెంబర్లో పెట్టేయండి, లాభాలు వస్తాయి, మీ జాతకం మారుతుంది. అంతకంతకు వెనక్కి అనేది వచ్చేసిందే తిరిగి వచ్చేస్తాయి, మీ డబ్బు రూపం కావచ్చు, సమస్యలు కావచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కుంభరాశి వారికి సహాయ గుణం ఎక్కువ. సంబంధం లేని విషయాల్లో ముందుకెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన సమస్య కాకపోయినా పక్కవారి సమస్య గురించి డబ్బు రూపంలో నష్టపోతారు. ముఖ్యంగా స్నేహితులు నమ్మి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా సమస్యలు పడ్డా మళ్ళీ అదే ధోరణికి వెళ్తుంటారు. రూపాయి సంపాదించుకోగలిగిన వాళ్ళే, రాతగలిగిన వాళ్ళే, కానీ స్నేహితుల వల్ల, పక్కన పాయిన వాళ్ళ చెప్పుడు మాటలు వినటం వల్ల సమస్యలు కుటుంబంలో. కానీ ఈ డిసెంబర్ ఒక్క నెల మీరు ఎటువంటి జామీలు కానీ, ఎటువంటి పూచీ లేకుండా లక్ష్మీని అనేది అప్పుగా ఇవ్వటం కానీ, ఇలాంటి సమస్యలు ఏది పెట్టుకున్నా మిమ్మల్ని చుట్టుకొని 7 నాటి శనిలాగా ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత, మనశ్శాంతి ఉండదు. కుంభరాశి వారికి ఉన్న అతిపెద్ద సమస్య గుడ్డిగా అందరినీ నమ్మేస్తారు. నమ్మేసి దానివల్ల వచ్చిన సమస్యని
జీవితాంతం మోస్తూనే ఉంటారు. అలాగే ఎటువంటి సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. సబ్స్క్రైబ్ చేయండి.